పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇది గవర్నమెంట్కు, సొసైటీకి, పాస్టర్స్కు, విశ్వాసులకు అందరినీ సరి చేయడానికి ఏర్పాటు చేయబడింది. గవర్నమెంట్కు జవాబు చెప్తూ, సొసైటీని సరిచేస్తూ, సేవకులను సరిచేస్తూ, సంఘంలో ఉన్నటువంటి లోపాలను సరిచేయడానికి ఇది ఏర్పడ్డది. అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా పాస్టర్ తప్పు చేసిండు అనుకోండి, అతని మీద కంప్లైంట్ ఎవరికి చేస్తారు? పీసీఐకి చేయాలి. పీసీఐ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఉంటుంది, అక్కడ చేయొచ్చు. వెబ్సైట్లో నంబర్ ఉంటుంది, అక్కడ చేయొచ్చు. స్టేట్ లెవెల్ కమిటీ ఉంటుంది, అక్కడ చేయొచ్చు. సెంట్రల్ లెవెల్ కమిటీ ఉంటుంది, అక్కడ చేయొచ్చు. అన్ని చోట్ల 5 మాత్రమే ఉంటారు. ఈ 5 ఎక్స్పర్ట్ మాత్రమే ఉంటారు. ఏదో బైబిల్ తెలియని తీసుకొచ్చి అక్కడ కూర్చుండబెట్టాం. లేదు, వాళ్ళు ఎక్స్పర్ట్ కాకపోతే వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి కూర్చుండబెడతాం. ఎందుకంటే మరి అక్కడ జడ్జిమెంట్ ఇవ్వాలి కదా. అది సార్, పాస్టర్స్, ఇవాంజలిస్టు, తర్వాత ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ప్రాఫెట్స్ రారు. రెవరెండ్లు మేము ఇవ్వము, బిషప్లకు మేము ఇవ్వము, ఓన్లీ పాస్టర్స్కి మేము ఇస్తాం. రెవరెండ్ అయినా బిషప్ అయినా ఎవరైనా కూడా మళ్ళీ ఇక్కడ రిజిస్టర్ అయి ఉండాలి. ఎందుకంటే నేను రెవరెండ్ పెట్టుకుంటే పెట్టుకో, అది నీ ఇష్టం. దానికి మేము ప్రమోట్ చేయం. బైబిల్ కాలేజీకి పర్మిషన్ కూడా ఇచ్చేది పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మేము పీసీఐ దగ్గర, మన యూజీసీ దగ్గర తీసుకున్నాము, మేము మీ దగ్గర తీసుకోమంటే నీ ఇష్టం, నాకు సంబంధం లేదు. కానీ అందులో ఉన్న ఆత్మలు నష్టపోతే, అందులో ఉన్న వాటికి నువ్వు సరిగ్గా చేయకపోతే దేవునికి లెక్క చెప్పుకోవాలి. అర్థమైందా? ఇక్కడ ఉన్న మీ పాస్టర్లు కూడా మేము జాయిన్ కామంటే మీ ఇష్టం. మేము ఇచ్చే సర్టిఫికేట్ ప్రకారంగానే గవర్నమెంట్ ట్రీట్ చేసినప్పుడు మీరు దొంగ పాస్టర్ అని కనుక ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చిందనుకో, ఫస్ట్ నీ లైసెన్స్ ఉందా అని అడుగుతాడు. మీ పాస్టర్ లైసెన్స్ ఎవరు ఇచ్చిరయ్యా అని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చూపిస్తావు? నేను పాస్టర్ సార్. అదే నువ్వు పాస్టర్ ఉన్నావు కదా, లైసెన్స్ ఏది? మా డాక్టర్ గారు ఉన్నారు, అనెస్థెసియా డాక్టర్ గారు, ఆయనకున్నాయి ఇలా అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి. అది లేకుండా నేను కూడా అనెస్థెసియా అని అనుకోండి, నాకు తెలిసి ఉన్నా కూడా నేను పోయిందనుకో, చేయనిస్తారా? చేయనియరు. అవి ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు అప్లై చేసుకున్నప్పుడు వాటిని ఎంక్లోజ్ చేయండి. ఎంక్లోజ్ చేసిన తర్వాత మేము కూడా చూస్తాము, ఒక టెస్ట్ పెడతాము. ఆ టెస్ట్ను క్వాలిఫై కావాలి. ఒక టీచర్గా ప్రైవేట్ స్కూల్లో బడి చెప్పాలన్నా కూడా అతనికి ఏం అర్హతలు ఉండాలి తెలుసా? టెట్ పాస్ అయి ఉండాలి. టెట్, స్టేట్ కూడా ఉంటుంది, స్టేట్ సంబంధించిన టెట్. సెంట్రల్ టెట్ అంటే సెంట్రల్ టెట్, కాంపిటేటివ్ ఎగ్జామ్. మరి మేము పెద్దోళ్ళం, సీనియర్లో మేము రాయలేము అంటే వాళ్ళకు కూడా ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అంతగా మూర్ఖంగా వ్యతిరేకంగా పోము, కానీ బట్ వాళ్ళని కూడా మేము ఏం చేస్తాము, సార్ మీరు పెద్దోళ్ళు దయచేసి ఇగో ఈ రూల్స్ ఫాలో కాండి, ఇగో బైబిల్లో ఈ రకంగా ఉంది, దీన్ని అతిక్రమించకండి, మీరు వర్డ్ ఆఫ్ గాడ్ను ఓవర్టేక్ చేయకండి ప్లీజ్ అంటాం. మేము పెద్దలను మేము ఏం చేస్తాము, సున్నితంగా గౌరవించి వాళ్ళను సరి చేసుకుంటాం. కొత్త వాళ్ళని ఏం చేస్తాము, ఖచ్చితంగా మీరు ఇది చేయాలని చెప్పి కరాఖండిగా చెప్పుకుంటూ నేర్పించాలనుకుంటున్నాం. పాస్టర్స్కి హాని జరిగితే ఏం చేస్తుంది, మీరు పోయి కోర్ట్ ఆఫ్ లా ప్రకారంగా ప్రొసీడ్ అవ్వాలి. ఈవెన్ నేను కూడా నేనున్నాను అడ్వకేట్ను, నాకు హాని జరిగిందనుకో ఏం చేస్తాను నేను? ఎస్, యూపీ పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంది. అది మనందరికీ బాధ కలిగించే విషయము. ఇది వచ్చిందే ఇప్పుడు కదన్నా, ఇది ఇప్పుడే వచ్చింది, వినండి, ఇది ఇప్పుడే వచ్చింది. దీని ద్వారా ఏం జరుగుతాయి, ఏం జరగబోతాయి అనేది మన చేతుల్లో లేదు. ఎందుకంటే దీన్ని ఏర్పాటు చేసింది దేవుడు. దాన్ని ఆయన చూసుకుంటాడు, ఆయన కాపాడుకుంటాడు. మనం శ్రమపడడానికి, ఆయన పేరు చెప్పుకొని బతకడానికి మనల్ని మణిపూర్లో జరిగినప్పుడు మణిపూర్ ముఖ్యమంత్రి మీదనే కేసు వేసాం మేము సుప్రీంకోర్టులో. సో ఇప్పుడు మనం ఎవరైనా కూడా చట్టాన్ని అయితే చేతుల్లో తీసుకోలేం కదా. మీరు అన్నది కరెక్టే, మీరు అడిగారు క్వశ్చను, దానికి
మనం కరెక్ట్ ఉంటే మాకంటూ ఒక చట్టం చేయమని కూడా మనం అడగవచ్చు. అర్థమైందా? ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఇది, ముందుకు వెళ్తూ మనం అడగవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు అయ్యగారు ఒక మాట, అగో వాటికి ఫుల్ స్టాప్ పెట్టేదే ఇది. అవన్నీ చేయడానికి వాళ్ళందరూ ఉన్నారు అయ్యా. వినండి. అవన్నీ చేయడానికి అందరు ఉన్నారు. ఇది చేయడానికి కేవలము పరలోకాన్ని నడిపించడానికి, పరలోకానికి నిన్ను పంపిస్తుంది, నీ విశ్వాసులను పంపించడానికి, బైబిల్ను ఓవర్టేక్ చేయొద్దని చెప్పడానికే ఇది ఉంది. భూ సంబంధమైన కొట్లాటల్లో ధర్నాలు అవి చేయడానికి మేము లేము. PCI ద్వారా రిజిస్టర్ అయినటువంటి పాస్టరు అతడు లీగలైజ్డ్ అవుతాడు. అర్థమైందా? ఆ పాస్టరు తన పరిధిలో ఉండి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడదో ఆయనకు తెలుసు కాబట్టి ప్రమాదం తెచ్చుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీగా తను ఉంటాడు. పాము వలె వివేకం, పావురం వలె నిష్కపటంగా అతనికి అన్ని విధాలుగా PCI గైడ్ చేస్తుంది. ఒకవేళ అయినా కూడా వచ్చింది అనుకో, స్టెఫెను పౌలు గారు అంతటా ఆయనే పాట పాడితే ఏం జరిగింది? చెరసాల పునాదులు అదిరినాయి. పాట పాడితే చెరసాల పునాదులైనటువంటి వదిలినటువంటి పౌలు గారిని దేవుడు ఎందుకు విడిపించలేదు? రంపంతో కోయబడ్డప్పుడు. సమయం వచ్చినప్పుడు మనం పోవాల్సిన దారిలో వెళ్ళాల్సిందే తప్ప ప్రతి సందర్భంలో ప్రతిదీ మనం పోరాటం ద్వారానే మనమే బతుకుతాం, సేఫ్టీగా ఉంటాం, ఇదే మన లోకం అని అనుకోకూడదు. సో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది మన ఆత్మకు రక్షణ. డు నాట్ ఓవర్టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బై విల్. ఇక్కడ జరిగిందంత మిస్టేక్ ఓవర్టేక్ చేయడం వల్లనే. మీరు చెప్పారు ఇంతకు ముందే, ఒకడు తినుమని ఒకడు తినొద్దని. ఇది ఓవర్టేక్ చేసేశారు. ఎవరు ఓవర్టేక్ చేశారు? ఎవరు చేయలేదు. తినొద్దని చెప్పిన ఆయన ఇతనికి వాక్యం తెలియదు, తినుమని చెప్పిన ఆయన ఇతనికి వాక్యం తెలియదు. అదే వాళ్ళకు చెప్పేటోళ్ళు లేకనే వాళ్ళు అట్లా చెడిపోయారు అంటున్నా. సో ఇవన్నీ కూడా కంట్రోలింగ్ తేవాలంటే వాళ్ళ మీద గవర్నింగ్ సిస్టమ్ ఉండాలన్నా వద్దా? అదే ఇదండి. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్లుగా ఇదంతా ఇప్పుడు ఇంత తొందరగా జరిగేది కాదు. నిజంగా మీరు అడిగిన విషయాలు పాస్టర్లకి ఏం చేస్తారు చూస్తా ఊరుకోరు. కానీ అంటే ఆయన ఇప్పుడు హామీ ఇవ్వడం, అది మీరు అర్థం చేసుకోండి. అర్థమైందా? ఇంటర్నల్గా నేనే చెప్తున్నాను. ఆయన ఇప్పుడు హామీ ఇవ్వడం, అది మీరు అర్థం చేసుకోండి. బ్రదర్ అడిగింది కరెక్ట్, మంచి పాయింట్ అడిగాడు. బ్రదర్ కూడా మంచి పాయింట్ అడిగారు. కానీ ఇప్పుడు ఆయన నేను మీకు ఇది చేస్తాను, మీకు ఇది సేఫ్టీ ఇస్తానని ఆయన ఇప్పుడు మీకు మనకి చెప్పడు. ముందు కాలంలో దీనికి జరిగే చాలా యాక్టివిటీస్ మంచిగా ఉంటాయి. దీనికి ఈ పాస్టర్స్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా అనేది ఈ గవర్నమెంట్ తరఫున వచ్చింది కాబట్టి, వాళ్ళ అనుమతితో వచ్చింది కాబట్టి, ఒకసారి సందర్భంలో నికోదేమే అంటాడు, శాస్త్రులు పరిశీలి సద్దుకైల్ని, ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని పరిశీలించకుండా మీరు తప్పు పడతారు కదా, అదే కదా బైబిల్లో కదా, ఎలా మీరు తప్పు పడతారు? ధర్మశాస్త్రం అనేది మనకు ఒకటి ఉంది, బైబుల్ ఉంది. ఇది బైబుల్. ఇందాక బెదర్ అన్నాడు, ఎవరన్నారు? ఒకరు తినొచ్చా అంటున్నాడు, ప్రసాదం అన్నాడు. నేను ఆంధ్ర వెళ్తే బండిలో వస్తున్నాం రాత్రి సువార్త చెప్పి. మా పక్కన ఒక పాస్టర్ గారు కూర్చున్నాడు. మన యేసుపాదం పాస్టర్ గారు సిస్టర్ వాళ్ళ బాబాయ్ గారు అన్నారు, పిల్లి ఎదురు వచ్చింది, పిల్లులు పడుతున్నారు, పిల్లి మాంసం తినొచ్చా తినకూడదా అని అడిగాడు. అడిగితే మాటల సందర్భం అన్నాడు అని. ఆ మాట అన్నాక నేను మాటల సందర్భంలో పంది మాంసం తినొచ్చా తినకూడదా నేను అడిగా. ఆయన అన్నాడు తినొచ్చు అన్నాడు. పంది మాంసం
నేను ఎట్లా అంటే యేసు ప్రభు సిలువలో అన్నీ కొట్టేశాడు అన్నాడు. మొత్తం కొట్టేశాడంట సిలువలో. ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు అన్నిటిని కొట్టేసి. నేనంటే సిలువలో కొట్టేసింది పాపాన్ని కదా, అంతేగాని రాయబడిన లాను కొట్టేయలేదు కదా ఆయన. నేను ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తానికి వచ్చిన ధర్మశాస్త్రాన్ని కదా అని నేను ఆయనతో అడిగితే ఆయన అంటాడు, లేదండి తినొచ్చు అంటే. ఎట్లా అంటే పేతురు విషయం చెప్పుకొస్తున్నాడు. ఆ పేతురును తినమందా తినగలగనే కదా, తినకూడని కాదు కదా ఆయన పంపించింది. తినమన్నాయే, ఆ తినగలిగినయే పంపించాడు కదా. అందుకని నిజంగా మీరు అడిగింది మంచి క్వశ్చను, చాలా మంచిగా అడిగారు. దీనికి మాత్రం తప్పకుండా మంచి స్పందన వచ్చుద్ది రాబోయే దినాల్లో మీ అందరూ సహకరిస్తే. ఇప్పుడు ఆయన వచ్చింది ఎందుకంటే మన తెలుగులో మన తెలుగు పాస్టర్లు కానీ హిందీ పాస్టర్లు కానీ చాలామందికి చెప్పాము, హిందీ పాస్టర్లు కూడా. మన బోంకే మరి యవనస్తుడు, దీనిలో మంచి యాక్టివ్గా అయ్యగారితో కలిసి బాగా పనిచేస్తున్నాడు. కొన్ని విషయాలు మంచి ఎడ్యుకేటరు, మంచి అనుభవం కలిగిన వాడు, మరి కొన్ని విషయాలు చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా చక్కని విషయాలు మనం విన్నాం. అయితే మీరు కొన్ని ప్రశ్నలు వేశారు. మాది మానవ హక్కుల న్యాయ నిరోధకం హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ అనేది ఆంధ్ర తెలంగాణలో చాలా సర్వీసులు చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రస్తుతానికి కొన్ని కేసులు నడుస్తూ ఉన్నాయి. ఎక్కడైతే చర్చెస్ ఆపివేయబడుతున్నాయో అక్కడికి మేము వెళ్ళడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం. పడగొట్టిన మందిరాలు కూడా కట్టిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే నెలలో ఒక చర్చ్ కూడా ఓపెనింగ్ చేయబోతున్నాం. మానవ హక్కుల సంఘం మరియు పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరి పరిశీలన చేయగా, ఆలోచించగా, మరి భారతదేశంలో మరి ఈ ఇండియా న్యూ లైఫ్ ఫెలోషిప్ మరి పాస్టర్ భాస్కర్ రావు అయ్యగారిని సన్మానం చేయాలని ఆలోచన, మరియు మరి కొంతమంది సేవకులను మేము నియమించడం జరిగింది. అయితే బైబిల్ గ్రంథం ఒకసారి మనం తరుద్దాం. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పొరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఈ లోకంలో సర్టిఫికేట్ అనేది చాలా ప్రాముఖ్యము. అలాగే పరలోకంలో ప్రభు మన కొరకు గొప్ప బహుమానాలు దాచి ఉంచాడు. సువర్ణ కిరీటాలు, అతిశయ కిరీటాలు, మహిమ కిరీటాలు. ఈ కిరీటాలన్నీ కూడా మనం భూమి మీద ఆయన ఇచ్చిన దర్శనాన్ని బట్టి మనం నిలబడిన మరి కష్టాల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో మనము చేసిన పరిచర్య పరలోకంలో మన కొరకు బహుమానాలు ఉంచబడ్డాయి. అయితే మనము మానవులు మాత్రం కాదు, మానవులం కాబట్టి దేవుని సేవకులము మరి సర్టిఫికెట్గా మరి ఇచ్చి వారిని గౌరవించాలని ఆలోచన. మేము వారి పరిచర్య చేస్తున్నటువంటి దాన్ని గుర్తించాం. ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు మేము గమనించాను, ఆదిమ సంఘం నుంచి ఇప్పటివరకు బెస్ట్ టీచర్ అవార్డు చూశాను, బెస్ట్ ఎంప్లాయీ అవార్డు విన్నాము. రకరకాలుగా వారి యొక్క పనికి తగ్గినటువంటి గుర్తింపు సొసైటీలో ఉంది. కానీ పాస్టర్ గారికి గుర్తింపు లేదు, వారి యొక్క పనికి తగినటువంటి గుర్తింపు లేదు. కానీ పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మొట్టమొదటిగా ఈ యొక్క దేశ రాజధాని ఢిల్లీలో ప్రకటిస్తుంది. నేషనల్ అవార్డు, బెస్ట్ పాస్టర్ నేషనల్ అవార్డు గోస్ టు ది గట్టుపల్లి భాస్కర్ రావు గారు. ఇండియా న్యూ లైఫ్ ఫెలోషిప్ వారికి మేము ఈ యొక్క అవార్డును అందజేస్తున్నాము. కాబట్టి దయచేసి వారు ముందుకు వచ్చి తీసుకోవాల్సిందిగా, స్వీకరించవలసిందిగా మరి పెద్దలు దైవజనులను మేము ఆహ్వానిస్తున్నాము. ఒకసారి చప్పట్లు కొట్టి మనం ఆహ్వానించుదాము. మా యొక్క PCI టీం ద్వారా వారిని సన్మానిస్తున్నాము. పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీం ద్వారా చప్పట్లు కొడదాం అందరము.
ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ముందు ఇంకా గొప్ప పరిచర్య జరిగించి ఇది ఏ సంబంధమైన గుర్తింపు కానీ పరలోకంలో జీవ కిరీటం, మహిమ కిరీటం ఉంది. దాన్ని సాధించాలి. నా కొరకు కిరీటం ఉంచబడింది. సో నెక్స్ట్ వచ్చేసి మరి పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గారి ద్వారా మరి మొట్టమొదటిగా మరి నాన్నగారు పెద్దలు గట్టుపల్లి భాస్కర్ రావు గారిని మేము ఈ యొక్క ఢిల్లీ స్టేట్ ఇన్ఛార్జిగా నియమిస్తూ అలాగే వారిని మేము కోరాము, పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మీరు హానరబుల్ చైర్మన్గా ఉండాలి అని చెప్పేసి అడిగినప్పుడు వారు సంతోషంగా అంగీకరించారు. వారి పరిచర్య, వారి యొక్క సిన్సియారిటీ, వారి యొక్క కమిట్మెంట్ను బట్టి మేము ఇచ్చేటటువంటి గుర్తింపు, ఇలాగూ ఎవరు పని చేసినా వారికి తగిన గుర్తింపు పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అందిస్తుంది. బెస్ట్ పాస్టర్స్గా పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్లపల్లి ఏలియా జగిత్యాల నుండి వారు పరిచర్య చేస్తున్నారు. నిజంగా వారి పరిచర్య చూస్తే ఆది అపోస్తుల పరిచర్యలాగా నేను పరిశీలించాను స్వయంగా. కాబట్టి వారు ఈ యొక్క బెస్ట్ పాస్టర్ అవార్డుకు అర్హులు. కాబట్టి వారికి పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ యొక్క అవార్డును ప్రదానం చేస్తుంది. కాబట్టి దయచేసి మా టీం వారు అందించాల్సింది. ఈ అవార్డును మన పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆనరబుల్ నేషనల్ చైర్మన్ భాస్కర్ రావు గారి చేతి మీదుగా అందిస్తున్నాం. నెక్స్ట్ బెస్ట్ పాస్టర్ అవార్డుకు ఖమ్మం డిస్టిక్ నుంచి చాలా ఎన్ని పోరాటాలు అంటే అసలు మామూలు పోరాటం కాదు. అన్ని పోరాటాల మధ్య ఆకలి దప్పులు తట్టుకుంటూ కూడా పరిచయం మొదలకుండా బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అంటూ జీవిస్తున్నటువంటి పరిచర్య జరిగిస్తున్నటువంటి పాస్టర్ కృష్ణా నాయక్ గారిని మేము ఎన్నిక చేయడం జరిగింది పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఈ యొక్క పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవార్డు బెస్ట్ పాస్టర్ అవార్డును అందుకోవాల్సిందిగా పాస్టర్ కృష్ణా నాయక్ను మేము ఆహ్వానిస్తున్నాము. ఈ అవార్డును మరి నేషనల్ చైర్మన్ హానరబుల్ చైర్మన్ భాస్కర్ రావు గారిని అందించవలసిందిగా కోరుతున్నాం. సర్టిఫికెట్ అవార్డు ఇంతకుముందు నాన్నగారు చెప్పారు కదా, మన అయ్యగారు ఏంటిది అరకు సిస్టర్ గారు, అరకు మేడం గారు అని, ఎవరు కృష్ణకుమారి గురించి. వారి సేవలు చాలా చాలా అంటే గొప్పవి అని చెప్పట్లో ఎలాంటి సందేహం లేదు. దీనికి సంబంధించి హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ వారు అనగా మా యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ఈ యొక్క హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషను నేషనల్ అవార్డు, నేషనల్ సేవారత్న అవార్డును హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషను మరి కృష్ణకుమారి గారికి అందించడానికి మరి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 2024 సంవత్సరంలో వారు ఈ యొక్క అవార్డు తీసుకోవడానికి అర్హురాలు కనుక దయచేసి ముందుకు వచ్చి ఈ అవార్డును స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ అవార్డును అందించవలసిందిగా మన హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ వారు PCIకి మాత్రమే కాదు, హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్కు సంబంధించి కూడా మరి ఢిల్లీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి భాస్కర్ రావు గారు, అదే రకంగా సువర్ణరత్నం అమ్మగారికి కూడా మేము కోరుతున్నాము. ఇది అందించాల్సిందిగా కోరుతున్నాము అవార్డు అందించారు. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ
పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొంతమందిని అపాయింట్మెంట్ చేస్తుంది. ఈ అపాయింట్మెంట్ పత్రాలు తీసుకోవాల్సిందిగా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ అపాయింట్మెంట్ పత్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అందించవలసిందిగా మరి మా యొక్క హానరబుల్ చైర్మన్ గారు భాస్కర్ రావు గారిని ఆహ్వానిస్తున్నా. సువర్ణరత్నం అమ్మ గారు వచ్చి వీరిని మేము పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తారు. ఎందుకంటే ఆ మేడం యొక్క ఏజ్ ఎంతో నాకు తెలియదు, కానీ ఉడుకు రక్తం అంటారు కదా, అగో ఆత్మలో అట్లా ఉడుకు రక్తం కలిగిన ఆమె దుబాయ్లో ఉండి కూడా ఈ మీటింగ్కు నేను వెళ్ళాలి అనే ఆలోచన కృషితో భార్యాభర్తలు ఇరువురు కూడా వచ్చారు. వారు ఈ యొక్క సిస్టమ్ను సరి చేయాలి మనమని ప్రార్థన చేస్తూ చాలాసార్లు నాతో పంచుకోవడం, మేము ఒకరినొకరు మాట్లాడుకోవడం జరిగింది. కనుక ఈ పదవికి వారు అర్హులని మేము భావించి వారికి అందించడం జరిగింది. థ్యాంక్ యూ అమ్మా. అదే రకంగా ఏపీ స్టేట్ ఇన్ఛార్జిగా జాన్ బోంకే గారిని మేము నియమిస్తున్నాము. అయ్యా అమ్మ రిసీవ్డ్ అని చెప్పి రాసి సంతకం, రిసీవ్డ్ ఒరిజినల్ కాపీ అని సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ PCI పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉమెన్స్ వింగ్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా వారు హ్యూమన్ రైట్స్లో మాత్రమే కాదు ఈ PCIలో కూడా మరి శ్రీమతి కృష్ణకుమారి గారిని మేము నియమించడం జరిగింది. దయచేసి ఈ బాధ్యతలు నమ్మకంగా నిర్వర్తిస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ అపాయింట్మెంట్ లెటర్ ఏదైతుందో మరి నాన్నగారు భాస్కర్ గారు అందించవలసిందిగా కోరుతున్నాం. పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా పాస్టర్ కృష్ణానాయక్ గారిని మేము ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అతని యొక్క నియామక పత్రం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదే రకంగా జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాల జిల్లా తెలంగాణ సంబంధించిన ఇన్ఛార్జ్ బాధ్యతలు మరి పాస్టర్ ఏలియా గారికి మేము అందించడం జరుగుతుంది. వారు ఆ జిల్లాకు సంబంధించిన పాస్టర్ ఇన్ఛార్జ్ కొనసాగాలని కోరుతున్నాం. అదొక చిన్న రిక్వెస్ట్ అయ్యా నాయక్ గారితో. ఈ రివార్డులన్నీ మరి మన ఆంధ్ర వాళ్ళకి ఎన్నుకునిచ్చారు. రాబోయే దినాల్లో మరి మా ఢిల్లీలో ఉన్నటువంటి పాస్టర్స్ బెస్ట్ మంచి సేవ చేస్తూ మంచిగా వాళ్ళ యొక్క శరీరం కానీ వాళ్ళ యొక్క డబ్బు కానీ వాళ్ళ యొక్క విధానం కానీ అలాంటి వాళ్ళని కూడా గుర్తించి ఏమన్నా ఇచ్చేది ఏమన్నా ఉంటుందా అయ్యా? ఇలాంటి జాగ్రత్తగా అయ్యా ఢిల్లీలో కూడా మేము వచ్చేసారి 2025 సంవత్సరం నవంబరు లేదా డిసెంబర్ మాసంలో ఈ యొక్క అవార్డు ప్రజెంటేషన్ PCI ద్వారా జరుగుతుంది. దీనికి నామినేషన్ అనేది అనౌన్స్మెంట్ చేస్తాం స్టేట్ వైడ్గా. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా ఆ నామినేషన్ అంటే అప్లికేషన్ ఫామ్ను ఫిలప్ చేసి దానికి సంబంధించిన అర్హతలు వాళ్ళు చూపిస్తే దానిపై మేము వెరిఫై చేసి ఎవరు ఎలిజిబుల్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో కేవలము కొద్దిమంది మాత్రమే వస్తారు. అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఇవ్వము. ఎందుకంటే ఇది డబ్బులు తీసుకొని ఇచ్చే అవార్డు కాదు. ఇది అర్థమైందండి. చాలా సంస్థలు ఉన్నాయి, మీరు డబ్బులు కట్టండి డిగ్రీలు ఇచ్చేస్తాము, మీరు డబ్బులు కట్టండి మీకు సర్టిఫికెట్లు ఇచ్చేస్తాము. అలాంటిది కాదు. ఇది మీ డబ్బుతో వచ్చేది కాదు. అది ఒక ఆయన వరం అడిగింది కదా పేతురు అపొస్తలుల కార్యంలో, బరియేసా గాలిడి సీమోను, అట్లాంటిది చెల్లుబడి ఈ యొక్క సిస్టంలో కాదు. కాబట్టి సిన్సియర్గా వర్క్ చేసినటువంటి వాళ్ళను వదులుకోము, తప్పకుండా వాళ్ళను సన్మానిస్తాము, మంచి అవార్డు ఇస్తాము. నాన్నగారి యొక్క ఆ మాటను మేము గౌరవించి వారి ఆలోచనల ప్రకారంగా ముందుకు కొనసాగుతాం. థ్యాంక్ యూ నాన్న. ఈ 5 ఎవరైతే ఉంటారో 5 టీం ఉందన్నాను కదా స్టేట్ లెవెల్ కమిటీ. ఆ స్టేట్ లెవెల్ కమిటీ చాలా టఫ్ సబ్జెక్ట్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు సార్ ఒక క్వశ్చన్ వేశారు, నేను ఆన్సర్ చెప్పకపోతే ఎలా ఉంటుంది? ప్రతి దాన్ని ఆన్సర్ను టక్ చెప్పగలిగేటట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి. అలాంటప్పుడే ఈ యొక్క కమిటీకి మనం దానికి ఎలిజిబుల్. ఎందుకంటే మనం ఇచ్చేటటువంటి
నిర్ణయం వలన అవతలకు అన్యాయం జరగవద్దు. మీకు ప్రైజ్లా గ్రూపు తయారు చేయబడుతుంది ఢిల్లీకి ప్రత్యేకంగా. దాని అడ్మినిస్ట్రేటర్గా భాస్కర్ అంకుల్ గారు ఉంటారు, మీరు అందరూ ఉంటారు దాంట్లో. సో మీరు ప్రతిదీ కూడా అంకుల్ గారిని దయచేసి సంప్రదించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. సో మంచిదయ్యా, ఎందుకంటే ఆంధ్రాలో చాలా బాగా మంచి యాక్టివిటీ బాగా చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి మన ఢిల్లీలో కూడా, నా యొక్క ఉద్దేశం ఏంటి, మన ఢిల్లీలో కూడా ఇలాంటివి ఉండాలి. యూపీ కానీ, ఇటు హర్యానా కానీ, ఇటు ఢిల్లీ, పంజాబ్ జరుగుతున్నా. సో కాబట్టి మీ అందరూ సహకరించండి. అమ్మగారు మరి సువర్ణ మరి రత్నం గారు కొన్ని మాటలు చెప్తారు, చెప్పమ్మా. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి ఈ రోజున జరిగిన సమావేశం గురించి కొంచెం వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకు అంటే మరి చాలామందికి చాలా డౌట్సే ఉన్నాయి. కాబట్టి మరి నేను నా అనుభవంలో చూసింది ఏంటి అంటే, నేనే కొంచెం ఒక కేసులో ఇరుక్కుపోయాను. ఒక పాస్టర్ అని చెప్పి, ఇవాంజలిస్ట్ అని చెప్పి మోసం చేయటము, జనాలందరినీ మోసం చేయటము, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడము, తర్వాత తను మళ్ళీ వేరే వివాహం చేసుకొని లోకరీతిగా జీవించటము. వెనక చూస్తే ఇవాంజలిస్ట్, పాస్టర్. అప్పుడు నేను మరి ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు నాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారు రాకేష్ బోడా గారు, మరి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జాన్ బొంకే గారు. వీళ్ళందరినీ మరి నేను మరవలేను. అయిన తర్వాత ఈరోజు ఇది పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డెవలప్మెంట్ చేయడానికి ఈ రోజున బిడ్డ పుట్టిందండి. ఇప్పుడే డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, మళ్ళీ తర్వాత ఏమన్నా అవ్వాలంటే ఎక్కడవుతుంది? దీనికి ఒక చిన్న ఉదాహరణ, ప్రభు యేసు మసీకు జై నేను మీకు హిందీలో కూడా చెప్పగలుగుతాను. ఒక్క నిమిషం తెలుగులో చెప్పిన తర్వాత హిందీ మే ఆప్కు బతాయేగా 2 మినిట్ బయటేతో. మా పాప పుట్టింది. మా భర్త డాక్టర్ గారు, నేను మెడికల్ లైన్లో ఉన్నా. నా భర్త డాక్టర్ అని చెప్పి నేను మెడికల్ లైన్లో ఉన్నా, కానీ నేను డాక్టర్ కాదు. బీఎస్సీ, బీఈడి, బీడీ, డీడీ, తర్వాత సివిటి చేశా. నా పేరు పొడుగున డిగ్రీలు ఉన్నాయి, కానీ ఎంబీబీఎస్ లేదు. అయితే ఆయన చేస్తున్నాడని చెప్పి నేను ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు పొట్టకొయ్యి నేను బిడ్డను తీస్తా అంటే అవుతుందా? నేను ఎనస్థీషియా అయ్యి నేను కానుపు చేస్తా అంటే అవుతుందా? ఏమంటమ్మా నువ్వేమన్నా గైనకాలజిస్ట్వా పో ఉతలకు అంటారు. ఏ ప్రత్యేకత వాళ్ళకి ఆ ప్రత్యేకతే ఉంటుంది. అయితే నాకు ఆశ కలిగింది, నా బిడ్డ డాక్టర్ అవ్వాలి అని చెప్పి ఫస్ట్ బర్త్డే ఆ పాపది కుర్చీలో కూర్చోబెట్టి ఆయన మెడలో ఉన్న స్టెత్ని తీసి ఆ పాప మెడలో వేసి, ఆ తర్వాత అమెరికాకి వెళ్ళాలి, మెడికల్ మిషనరీ అవ్వాలి ఈ పాప అని నా ఆశ, ప్రార్థన. ఈ రెండు కూడా నాకు కలిగి ఆ బర్త్డే రోజున పాపని 1 ఇయర్ బేబీ, ఇమాజిన్ ఇక్కడ ఎవరైనా 1 ఇయర్ వాళ్ళు ఉంటే మీకు అర్థమవుతుంది. మాటలు రావు, ఏం రావు, తప్పటడుగులేస్తూ నడిచే పాపకి నేను ఈయన స్టెత్ తీసి మెడలో వేసి, అమెరికా నుంచి నా ఫ్రెండ్ని పిలిపించి మెసేజ్ ఇప్పించిన తర్వాత ఆమె తెచ్చిన బట్టలు, ఆ ప్యాంట్ షర్ట్ ఆ పాపకు తొడిగించి, నా బైబిల్, అది కూడా మా నాన్నగారి దగ్గర నుంచి నాకు వచ్చిన బైబిల్ ఆ పాప ఒళ్ళో పెట్టి, అంటే ఈ 3 పెట్టాను. స్టెత్ వేసాను, బైబిల్ పెట్టాను, అమెరికా బట్టలు వేసాను. ఆ రోజున అనుకున్నాను, ఫోటో తీసి ఈ పాప మెడికల్ మిషనరీ అవ్వాలి, ఇతర దేశాల్లో అమెరికా దేశానికి నీ చిత్తమైతే వెళ్ళాలి, ఈ పాప మిషనరీ కావాలని బైబిల్ పెట్టి స్టెత్ వేసాను. కానీ ఆ పాపకు తెలియదు, చూసింది ఫోటోలు మర్చిపోయింది. ఒక వయసు వచ్చింది 16 ఏళ్ళ తర్వాత, ఇంటర్మీడియట్ అయిన తర్వాత, ఏం చదువుతావు పాప అంటే నేను డాక్టర్ అవుతా డాడీ లాగా అంది. నీకు అవ్వడం చాలా కష్టము, చదవలేవు నీవు కాదు అంటే కూడా లేదు నేను చదువుతానంది. ఆ పుట్టిన బిడ్డ 16 ఏళ్ల తర్వాత అదే రీతిగా మేము తీసుకెళ్ళి మెడికల్ కాలేజ్లో వేసాం. ఈ రోజున ఆ బిడ్డ జగ్గంపేట మరి జాన్ బొంకే గారి ఊరి దగ్గరే పీడియాట్రిషియన్, పిల్లల డాక్టర్గా పనిచేస్తుంది. ఎప్పుడు పుట్టింది, నేను ఎప్పుడు కలగన్నాను, నేను ఎప్పుడు ప్రభువుని అడిగాను, ఏం చేశాను? ఇప్పుడే మనకు అన్నీ కావాలి అంటే అవుతాయా? ఒక్కసారి ఆలోచించండి. అవుతాయి, కానీ ఎప్పుడు? కాలక్రమేణా, సమయం కొద్దీ దేవుని దగ్గర మనం కూడా ప్రయత్నం, ప్రార్థన చేయాలి. భారభరితమైన పరిచర్యను దేవుడు మనకి ఇచ్చాడు. ఈ పరిచర్యను ఆరోగ్యవంతమైన సంఘాలుగా ఉండకుండా
పాడు చేస్తున్నటువంటి దుష్టుడు, దుర్మార్గుడు ఈ పాస్టర్లలో దూరి సంఘాన్ని నాశనం చేస్తున్నాడన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఇది గ్రహించి వాటినన్నిటిని అరికట్టింప చేయాలి. ఒక్క రోజులో అయ్యే పని కాదు, ఒక నెలలో అయ్యే పని కాదు. కాలక్రమేణా సమయం ఇచ్చిన కొలది జరిగిస్తూ ఉంటాం. ఆరోగ్యవంతమైన సంఘం ఎలా ఏర్పడుతుంది? ఆరోగ్యవంతమైన పాస్టర్ గారు ఉన్నప్పుడే. ఎవరండి ఆ పాస్టర్ గారు? ఎలా ఉండాలి? ప్రభు అయిన యేసు క్రీస్తుని కలువరి సిలువలో చూసి ఆ మొదటి పాస్టర్ యేసు క్రీస్తే. ఆయనలాగా మనం ఉన్నప్పుడే ఆ సంఘం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ రోజులో సంఘాలు పాడైపోయినాయి, ఎంత తప్పుడు బోధలు వస్తున్నాయి, అంత బిజినెస్ అయిపోయింది, వ్యాపారం అయిపోయింది. వీటిని చూస్తుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయి, మా గుండెలు అవిసిపోతున్నాయి, మా కడుపులు తరుక్కుపోతున్నాయి. ఇంతకంటే ఇంకా ఏం చెప్పగలం? అందుకనే పాస్టర్ గారు ఉడుకు రక్తం అన్నారేమో నాకు తెలియదు, కానీ దుబాయ్లో నేను చూసిన పరిస్థితి, జీసీసీ కంట్రీస్లో చూసిన పరిస్థితి, ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో చూసిన పరిస్థితిని చూసి తట్టుకోలేక ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థిస్తూ వచ్చాను. కానీ దేవుడు ఈ రోజున ఇది మొదలు పెట్టాడంటే దేవుడే చేసిన కార్యం. We will be praising God. In the name of Jesus Christ, I greet you all and I really congratulate Brother Rakesh Boda garu. ఇంత పెద్ద పీఠం వేసి ఇంత చక్కటి అవకాశాన్ని మనకు కలిగించిన మరి పాస్టర్ గారికి, జాన్ బొంకే గారికి, చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. 2 మాటలు హిందీలో చెప్తే బాగుండు అనుకుంటాడేమో బ్రదర్ గారు. భాయి బహనోं के लिए जय मसीह. आज हम इधर खड़े हुए हैं एक अच्छा कारण के लिए खड़े हुए हैं. क्यों बोले तो ये दुनिया में सारे दुनिया क्रिश्चियंस का चर्चेस होने दो, मंदिर होने दो, अपना भगवान के पूजा करने के लिए मंदिर में कौन क्या कर रहे किसको भी नहीं मालूम है. पास्टर बोल के एक सामने पुलपिट के सामने एक बात करता है, पीछे एक जिंदगी जीता है. तो वो अपन कंडेम्ड करके वैसा नहीं रहे. सूरत देख के सीधा चलने का है. उनकी सूरत देख के उन्होंने क्या करे, कैसा देखा, कैसा चला, कैसा काम करा, वो सब देख के एक पास्टर खड़े रहने का है. आजकल पूरा बुराइयाँ चल रहा है. वो बुराइयाँ सुनने के लिए, वो गवाहियाँ सुनने के लिए, गलत बातें सुनने के लिए लोगों दौड़ के जा रहे हैं. मगर अपन क्या देख के जाने का है? इस में क्या लिखा है पवित्र ग्रंथ में, वो कौन बोल रहे, कैसा समझा रहे, वो सब देख के अपन चलना है. वैसा चले तो ये दुनिया में पूरे हिम्मत हो के ये चर्चियों के ऊपर और पास्टरों के ऊपर अच्छा ताकत रहने वाले के सर का अपन रह सकते हैं. इस वास्ते अपन दुआ करेंगे, अपन प्रेयर करेंगे. सारे दुनिया में पास्टर्स को पहले पढ़ा के वो नकली पास्टर है और ये अच्छा नकली है, ये ठीक है बोल के देखना मांगता है. एक सोना की चीज़ ले तो भी सेम रहता, नकली भी रहता इसी और सोना भी रहता. देखने में बहुत मुश्किल होता है. वो घस के सोना घस के दो, सोपत करके देखो, ऐसे ही मालूम होता है. किसका भी जिंदगी में भी सब देख के करने का है. वो सोना नकली भी ऐसी रहते हैं, असली भी ऐसी रहते हैं, मगर देख के लेना. वो नकली को कैसा पैसा दे रहे, को देने का है, नकली है वो नकली के ही चले जाता है. ऐसे पास्टरों के पे भी नकली पास्टर रह रहे और ओरिजिनल पास्टर रह रहे. ये पास्टर्स काउंसिल ऑफ इंडिया क्या करते हैं, कौन नकली है कौन असली पास्टर है, देख के वो लोगों के लिए खड़े रहते हैं, न्याय करने के लिए खड़े रहता है और वो ताकत रहने का संघ निर्माण करने के लिए खड़े रहता है. इस वास्ते आज इस बेटी पैदा हुआ, बेटा पैदा हुआ, अब भी बड़े होना बोले तो नहीं होता है. धीरे धीरे से चलते और दौड़ते और खड़े रहते, सब कुछ करते, थोड़ा धीरे धीरे सब कुछ अपन इंतज़ार करें तो सब कुछ होता है. शुक्रिया, थैंक यू. मैं हमारे दिल्ली पास्टर ఒక నేను రిక్వెస్ట్ అయ్యా, మనం ఎవరం కూడా యోనా లాగా సొరసెట్టు కింద కూర్చుని ఏం జరుగుద్దో చూద్దాం అనేవాళ్ళుగా అవ్వద్దు. దయచేసి సొరసెట్టు కింద కూర్చుని యోనా చూస్తున్నాడంట, ఏం జరుగుద్దో చూద్దాం, ఏం జరుగుద్దు. మీరు ఏం జరుగుద్దో చూద్దాం, ఏం జరుగుతుంటే అంతా జరిగిపోతానంటే మనం వెనకబడిపోతూనే ఉంటాం.
అట్లా ఉండదు దయచేసి. ప్రతి ఒక్క దాని మీద సందేహాలు, ఇది అవుద్దా అవదా, ముందుకు వెళ్తామా వెళ్దా, లేదు ఆశాకియా వస్తువుక ఆశాకియా హిందీ మే క్యాలక ఆశ కలిగిన ప్రాణాలని మనకు ఆశ అంటూ ఉండాలి. కానీ మన మూడు బుట్టలు ఉండేయంట, 3 బుట్టలు ఎండ్రకాయలు దాంట్లో ఉండేయంట. అయితే అక్కడ దాని మీద రాశారంట పాస్టర్సు, ఇంకా కొన్ని పేర్లు రాశారంట. అన్నిటికీ బుట్టలు ఉన్నాయంట, కానీ పాస్టర్ దానికి పైన మూత లేదంట. అడిగితే ఎందుకు లేదని అడిగితే, ఇదేం లేదు, ఈ ఎక్కడ బాబు ఒక ఎండ్రకాయ పైకి పోతే ఇంకొక ఎండ్రకాయ కిందకి లాగుతూ ఉంటుంది పీతలో, దీనికి బుట్ట ఎందుకు, ఇంకా దీనికి పైన డక్కన అక్కర్లేదని. మన పాస్టర్లో కూడా చాలామంది చూద్దాం ఏం జరుగుద్దో, ఇది సహకరించాల్సింది పోయి డౌట్లు, సందేహాలు. మన వంతు ఏంటంటే నన్ను వెంబడించు అన్నారు. ఏమా అది ఎబ్రిల్ ఏమంటారు, అక్కూబు అక్కారి కదా, అకూబ్ అఖారి ఎబ్రిలో మధ్యలో యేసుప్రభు ఏమన్నాడు, వాళ్ళని అకూబు అఖారి అంటే మీరు నా అమ్మటి వస్తే మంచి ఫలితాలు చూస్తారని అర్థం అంటది ఎబ్రీ భాషలో. అంతేగాని నువ్వు ఎవరో వచ్చాడు ఈయన నన్ను రమ్మంటున్నాడు నేను బాను బాబు అని అంటే, ఈరోజు వాళ్ళు పరలోకంలో వాళ్ళు ఆ పరదేశంలో ఉండేవాళ్ళు ఈరోజు వాళ్ళు పిలిస్తే. అందుకని మీ పాస్టర్లని నేను ఒక్కటే అడుగుతున్నాను, మీరు సందేహించబాకండి. కాబట్టి మీరు సహకరించండి, మాకు సహకరించండి. అంతేగాని చూద్దాం ఏం చేద్దాం ఎలా జరుగుద్దో చూద్దాం అని అట్ట అనుకోకుండా దయచేసి అది యోనా మనసు, ఆ యోనా మనసు మనకు ఉండకూడదు కదా. మీరు మాతో కలిసి ఉండాలంటే మేము మీ మీదేం గవర్నమెంట్ చేయము, పెత్తనం చేయము. ఇప్పుడు అడ్వకేట్ ఉన్నాడు, అక్కడ పర్మిషన్ తీసుకుంటాడు, ప్రాక్టీస్ చేస్తాడు. అక్కడ డాక్టర్ మెడికల్ రిజిస్టర్లో రిజిస్టర్ చేసుకుంటాడు, అక్కడ నుంచి వచ్చి హాస్పిటల్ పెట్టుకుంటాడు, ప్రైవేట్గా పెట్టుకుంటాడు. గవర్నమెంట్ జాబ్ అయితే గవర్నమెంట్లో ప్రాక్టీస్ చేస్తాడు. అలాగే ఈ పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జస్ట్ మీ యొక్క విధి విధానాలను సూచిస్తుందే తప్ప మీ చర్చి మీదనో మీ ప్రాపర్టీ మీదనో మీ మీదనో వచ్చి మేము పెత్తనం చెయ్యం. అర్థమైంది కదా. థ్యాంక్ యూ. మీ సేవలు మీరు చేసుకోవచ్చు, ఎవరు సేవ వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు, బాగా చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళు మంచిగా చేస్తున్నారు, చక్కగా మంచి సాక్ష్యం మనకి పొందుకోవాలి రాబోయే దినాల్లో. కాబట్టి మనందరం ఒక యూనిటీగా ఉందో. వెబ్సైట్ తయారు చేస్తారు కదయ్యా, వెబ్సైట్ తయారు చేస్తారు, దానిలో మన విషయాలన్నింటినీ మనం ఒకసారి తెలుసుకోవచ్చు. దయచేసి మీ ఒక రిక్వెస్ట్ అంటే మీతోటి ఎవరు సందేహించొద్దు, ఈ విషయంలో ఏం జరుగుద్దని చూడొద్దు, తర్వాత చూద్దాంలే అనుకోవద్దు. అయ్యగారు ఏలియా అయ్యగారు ఒక 2 మినిట్ల మాటలు మాట్లాడి మనం ముగించుకుందాం. భోజనాలు కూడా తయారైపోయినాయి. చిన్న 2 మాటలు. అందరికి వందనాలండి. రాకేష్ నాయక్ అన్న మాకు 3 సంవత్సరాల క్రితం పరిచయం అయ్యిండు. కొడిమాల్లో అంటే జగిత్యాల జిల్లాలో ఒక పాస్టర్ను సేవ చేయలేదు. అటు సేవ పట్టుకోలేదు, ఎస్ఐ పట్టించుకోలేదు. గ్రామ ప్రజలు కూడా ఆయన ఆ ఊరికి రావద్దంటే అప్పుడు అధికారం, ఎందుకంటే న్యాయవాదిగా ఉన్నాడు కనుక మేము కొంత డబ్బు జమ చేసినాము. వారు వెంటనే కేసు ఎత్తి ఇప్పుడు ఆయన సేవ చేసుకుంటున్నాండి. ఇప్పుడు వారు న్యాయవాదిగా మొత్తం ఇండియా అంతా వారికి అలాంటి అధికారం ఉందన్నమాట. మనం సపోర్ట్ హక్కుల్లో పిసికెళ్ళగా వారికి మనం ఏం చేయాలి చెప్పండి, సపోర్ట్ చేయాలన్నమాట. ఆయన చెయ్యాలంటే చేయలేడు. మీరు ఎందుకంటే ఇక్కడ మీరు కూడా ఒక మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 12వ వచనం ఏంటంటే, మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయాలి. అది మీరు వారు న్యాయపరంగా మనకు సపోర్ట్గా ఉంటారు, ఆర్థికంగా మీరు అందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలన్నమాట వాస్తవంగా. ఎందుకంటే ఆర్థికంగా సపోర్ట్ చేయకపోతే వారు అన్నీ తిరగలేడు. ఇప్పుడు మేము మొన్న జగిత్యాల మీటింగ్ పెట్టినా, వాస్తవంగా నా దగ్గర డబ్బులు లేవు కానీ నేను కొంత అమౌంట్కి పెట్టి ఖర్చు చేస్తే దేవుడు మళ్ళీ రెట్టింపు ఇచ్చిండు. బైబిల్ ఏం చెప్తుందా, ఈయుడు మీకు ఇవ్వబడునని చెప్తుంది అనమాట. వారు న్యాయపరంగా మన కొరకు పోరాడతారు, మనం ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయాలి. ఒకవేళ మన దగ్గర సాయం లేదా ప్రార్థన చేయాలి. ఒకసారి ఒక మిషనరీ అన్నాడు 1994లో జింకన క్రమంలో ఏమంటే రేనాడు బోంకి అన్నాడు ఆయన.
ఇండియా దేశాన్ని మేమే దరిద్రమైన దేశం చేసిన చెప్పిండు. పుచ్చుకోవడం నేర్పించడం కానీ ఇవ్వడం మేము నేర్పించలేదని అనమాట. మన అభివృద్ధి కావాలంటే ఏం చెప్పండి, ఇవ్వడం అనేది నేర్చుకోవాలి మనం తప్పనిసరిగా. మనం ఇవ్వడం ఎప్పుడైతే మనం చేస్తామో మన సంఘాలు, మన కుటుంబాలు అన్నీ జరుగుతాయి. ఇప్పుడు వారు అక్కంచెలు రావాలంటే దానికి ఆర్థిక సంబంధమైన సమస్యలు అనేవి ఉన్నాయి. మీరు తప్పనిసరిగా కొంత అమౌంట్ జమ చేసి వారికి సహకరించారనుకోండి, ఆయన రాగలుగుతారు అన్నమాట. ఇది యథార్థం చెప్తాను. ఇప్పుడు మేము ఒక 30,000 రూపాయలు జమ చేసి అన్నయ్యకి ఇస్తే అప్పుడు కోట్లు వేస్తే వెంటనే పరిష్కారం అయిందనమాట. అంటే చాలా విషయాలు ఉన్నాయి. కనుక నేను కూడా మీలాగానే అనుకున్నాను. అన్న ఫస్ట్ కొంచెం కఠినంగా అనిపించింది, కానీ కఠినమైన మనసు కాదు, యథార్థమైన మనసు. ఫస్ట్ నేను యూట్యూబ్లో చూసినప్పుడు ఫోన్ మాట్లాడితే నాకు కొంచెం రెస్పాండ్ కాలేదు. కానీ నెమ్మదిగా నేను ఒక 3 సార్లు మీటింగ్ పెట్టించుకోవడం జరిగిందన్నమాట. అందుకోసమని అకుల్ల పిస్కిల్ ఏ విధంగా పౌలుకు కలిసి సేవ చేస్తారో ఆ విధంగా మీరు అందరూ సహకరిస్తే వారి ఈ ప్రాంతంలో ఇంకా అనేక ప్రాంతాల్లో పని చేయగలుగుతాడు. అందరికీ వందనాలండి.